దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనము. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. దేవుడు యొక్క వాగ్దానం మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నావు? సేవకులను అనుసరించి నడుచుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, మానవుని యొక్క నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డ వంటిది అంటున్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతి న్యాయములను జరిగించువాడునై ఉన్నటువంటి దేవాది దేవుడైనటువంటి దేవుని అనుసరించి నడుచుకునండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. గనక దేవుని అనుసరించి నడుచుకునండి. మనుషుల్ని అనుసరించి నడుచుకునట వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏదో ఒక చోట మనం పడిపోతాము. గనక దేవుని అనుసరించి నడుచుకునండి. అట్టివారు ధన్యులు. ఈ యొక్క వాగ్దానం అట్టివారి యొక్క జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.